నాగారంలో హనుమాన్ టెంపుల్ హనుమాన్ విగ్రహమే కావచ్చు, మొన్న ఛత్రపతి శివాజీ గారి విగ్రహం కూడా కాల్చడం కావచ్చు. ఇట్లాంటి కార్యక్రమాలు ఖాళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతోనే ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ఇట్లాంటి దౌర్భాగ్యమైన స్థితి మన హైదరాబాద్లోనే కానీ మన తెలుగు రాష్ట్రాలలోనే కానీ ఎందుకు జరుగుతుందంటే కేవలం రేవంత్ రెడ్డి వచ్చి ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ అని జరగడం వల్ల పోలీసు వాళ్ళు కూడా ముస్లింలకి సపోర్ట్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. మా అంటే తీసుకొని హాస్పిటల్ తీసుకుపోయి వానికి రాజమర్యాదలు చేసుకుంటా వాని డీసీపీ గారు తీసుకుపోయి కాపాడే ప్రయత్నాలు తప్ప మిగతా ఏమీ చేయట్లేదు. ఇట్లాంటి కార్యక్రమాలు అవునన్నా, రిమాండ్కి తీసుకొని ఏం లాభం అన్న? లాస్ట్ టైం ముత్యాలమ్మ టెంపుల్లో ఇట్లానే జరిగింది, హనుమాన్ గుడిలో ఇట్లానే జరిగింది, నవగ్రహాలు అట్లనే కూల్చేసిరు, మన శివాజీ విగ్రహం కాల్చేసిరు. ఇవన్నీ జరుగుతుంటే కూడా ఇంకా రేవంత్ రెడ్డి ఇంట్లో నిద్రపోతున్నాడా అన్న? ఇంట్లో నిద్రపోతున్నాడు రేవంత్ రెడ్డి? ఏం చేస్తుండు? ఇక్కడ ఎవరున్నారన్న? హిందూ దేవాలయాల చుట్టుపక్కల ముస్లిం వాళ్ళు కూరగాయలే కానీ, పండ్లు విక్రయాలే కానీ, పూల విక్రయాలే కానీ ఫస్ట్ ఇవి ఆపియాలి. ఇవి మనం ఇంటి ముంగట ముస్లిం వాడు రాగానే ఆయిచ్చే రబ్బే అని చెప్పి తీసుకుంటాం. అవన్నీ ఆపితే కానీ ఇక్కడ మన హిందువులు స్వేచ్ఛగా తిరగలేరు. ఇంకొక విషయం, ఇట్లాంటి కార్యక్రమం, ఇట్లాంటి దౌర్భాగ్య స్థితి మళ్ళీ ఇంకోటి అయింది అంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడ మీ చుట్టుపక్కల ఉన్న మసీదుల మీద, దర్గాల మీద ఖచ్చితంగా దాడి చేసి కూల్చే వరకు హిందువులు ఎవరు నిద్రపోవద్దన.